నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్ర వండర్స్. ఇప్పుడు మనం ఒక ఫేమస్ ప్లేస్కి పోతాం డిన్నర్ చేయడానికి. అది కూడా చాలా తక్కువ కాస్ట్లా సూపర్ టేస్ట్ ఫుడ్ అన్నట్టు. ఆ రోజు ట్రాఫిక్ అయితే మస్తుండే. ఏదైతేంది మొత్తానికైతే ఈసీఎల్ ఉన్న శ్రీ నాగభూషణం మెస్కొచ్చినాం. ఇది రాధికా నుంచి ఈసీఎల్ పోతాంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈసీఎల్ చౌరస్తాల సెలెక్ట్ మొబైల్ షాప్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది నాగభూషణం మెస్. 40 years అయితే అందట ఈ మెస్ నడపబట్టి. ఎస్, లోపల అంబియన్స్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. టైమింగ్స్ పొద్దుగాల 11:30 నుంచి స్టార్ట్ అయితే నైట్ 11:30 దాకా నడుస్తూనే ఉంటుందట. చలో మనం అయితే టేస్ట్ చేసి చూద్దాం ఫస్ట్ ఫుడ్ ఎట్లుంటుందో. చూసిండ్రా, అరటాకులను కూడా ముందు కాలనే ఇట్లా మంచిగా క్లీన్ చేసి పెడతారు. కర్రీస్ గిట్లా ఇవన్నీ టేబుల్స్ మీద సెట్ చేస్తారు అప్పుడే. ఇక్కడ లెమన్ జ్యూస్ కూడా దొరుకుతుంది 30 రూపీస్కి. అట్లనే రొయ్యల పచ్చడి, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, బోన్లెస్ ఫిష్ ఫ్రై కూడా అమ్ముతారు. ఇక్కడ రేట్స్ చూసుకోరు మీరు ఒకసారి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇంకా కూల్ డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మీకు దొరకందంటూ ఏమి ఉండదు అనుకోరి. నాన్ వెజ్, వెజ్, కర్రీస్, ఫ్రైస్, బిర్యానీ, బగారా, స్వీట్, అన్ని రకాల ఫుడ్ ఉంటుంది. మేమైతే ఒకటి మీల్స్, ఇంకోటి మటన్ బిర్యానీ తీసుకున్నాం. మటన్ బిర్యానీ 230, మీల్స్ 140, అంటే జస్ట్ 370 రూపీస్లా ముగ్గురం తింటాం. అంటే మేమిద్దరం, మాతో ఇంకా రుద్ర కూడా. మరి ఫుడ్ ఎంత క్వాంటిటీలో వస్తుంది, సరిపోతుందా లేదా చూడాలి. టోకెన్ సిస్టమ్ కాబట్టి ఫస్ట్ టోకెన్ తీసుకుంటే ఫుడ్ రెడీ అవుతుంది. వాటర్ బాటిల్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ అయితే కర్రీస్, అప్పడం, రైతా, గ్రేవీ, ఆనియన్స్ కట్ ఇచ్చేసి. మీల్స్ మా ఆయన తిన్నాడు, మటన్ బిర్యానీ నేను తిన్నా. నేను బయటకు వెళ్ళినప్పుడు తింటూనే ఉంటా కదా, నాన్ వెజ్ ఎందుకని చెప్పి మీల్స్ ట్రై చేసిండు. ఇక్కడ పచ్చళ్ళు కూడా పెట్టిళ్ళు, అట్లనే సాల్ట్, 2 రకాల కారం పొడులు పెట్టిండ్రు. అవి పేర్లు నేను అడగలేదు, ప్లస్ మేము అవి వేసుకోలేదు, ట్రై చేయలేదు కూడా. ఇంకా సాంబార్, రసం, పప్పు, ఒక కర్రీ, పకోడీ, చట్నీ, అప్పడం, పెరుగు ఇవన్నీ వస్తాయి అన్నట్టు. ఫుడ్ అన్లిమిటెడ్ కదా, ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు. కర్రీస్ కూడా, కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి. పకోడీ టేస్ట్ అయితే ఎక్సలెంట్. అసలు 370 రూపీస్లా ఫుడ్ మా ముగ్గురికి సరిపోయిందా లేదా, టేస్ట్ ఎట్లున్నది, వర్తా కాదా, అట్లనే 140 రూపీస్కి అసలు ఏమేమి వస్తాయి, ఇవన్నీ తెలవాలంటే లాంగ్ వీడియోస్ చూడు. ఇట్లా నా ముచ్చట మళ్ళీ నాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుడు మర్చిపోకురి.